హలో అండి. ఇక్కడ కనిపించేటువంటి పానీపూరి బండి అతని యొక్క ఆదాయం ఎంత అనేది తెలుసుకుందాం. రోజుకి ఎంత వస్తుంది, ఖర్చులన్నీ పోగా ఇతనికి ఎంత మిగులుతుంది, నెలకి ఎంత ఆదాయం వస్తుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ కనిపిస్తున్న పానీపూరి బండి అతనిది సొంత ఊరు వచ్చేసి ఉత్తరప్రదేశ్ అంట. ఉత్తరప్రదేశ్ నుంచి మన ఆంధ్రాకి వచ్చాడనమాట. మన ఆంధ్రాకి వచ్చి ఎక్కడో మారుమూల వీధిలో ఈ పానీపూరి బండి పెట్టుకున్నాడు. చూడండి, మన తెలుగు రాదు, మన తమిళ్ రాదు, ఏ లాంగ్వేజ్ రాదనమాట ఇతనికి. అలాంటి అతను తనకు వచ్చినటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో హిందీ, ఆ హిందీతోనే మేనేజ్ చేసుకుంటూ ఇతను పానీపూరి బిజినెస్ చేస్తున్నాడు అనమాట. ఇతడు ప్రతిరోజు పానీపూరి అమ్మగా రోజుకు 2000 అయితే ఆదాయం వస్తుందన్నమాట ఇతనికి అని అతను చెప్పాడు. ఖర్చులు అన్నీ పోగా ఎంత మిగులుతుందంటే ఒక 1200 అలా మిగులుతుందన్నమాట అని చెప్పాడు ఇతను. అంటే నెలకి ఒక 35,000 నుంచి 40,000 లోపల అలా మిగులుతుంది అని చెప్పాడు. తర్వాత 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వాళ్ళ సొంత ఊరికైతే వెళ్ళేసి వస్తాడంట. చూడండి, ఎక్కడి నుంచో వచ్చి మన ఆంధ్రాలో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లం ఉన్నా ఇతను పానీపూరి బండి అతను నెలకు 30,000 నుంచి 45,000 లోపల సంపాదిస్తుంటే మన ఆంధ్రాలో ఉండి జాబ్స్ దొరకకుండా కంపెనీ జాబ్స్కి ట్రై చేస్తూ 20,000, 15,000 సంపాదిస్తున్నాం అన్నమాట. వీళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ షాప్స్ పెట్టుకునేసి మనకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు అన్నమాట. వీళ్ళ నెల ఆదాయం చూడండి 40,000, 35,000 అంటే ఇంకా ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. కాకపోతే మన వాళ్ళు లోకల్లో ఎలాంటి బిజినెస్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే కొంతమంది అప్పులు పోతాయంటారు, కొంతమంది ఎవరైనా చూస్తే పానీపూరి చీప్ అనుకుంటారు. కానీ అలా చీప్ అనుకునే బిజినెస్లోనే ఎంత ఆదాయం వస్తుందో చూడండి, ఆలోచించండి.